హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పొలంలో వరి అయితే కోస్తున్నారు. మిషన్ ఎర్ర మిషన్ ఇదేందో తెలుసు, మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే లాస్ట్ చెప్తాను. చిన్నప్పుడైతే స్కూల్ ఎగ్గొట్టి మరీ ఉండేది వరి కోతను. కానీ ఎందుకు తెలుసా ట్రాక్టర్లు ఎక్కుతారు కానీ మిషన్ ఎక్కడానికి. వరి కోత అంటే చాలా ఇంటికాడే ఉంటాము. ఈ కొడవలు పట్టుకొని ఎందుకు తిరుగుతాను చూస్తున్నారా? కొడవలు అంటే ఇది మిషన్ తిరిగేటప్పుడు అంచులు వదిలేస్తుంది కదా, అది కోయడానికి. వరి కోసేటప్పుడు మిషన్ వెనక నామనే వెళ్ళకండి, ఎందుకంటే మిషన్ వాళ్ళకి ముందు ఒకటి కనిపిస్తుంది, వెనకాల కనిపించదు. గబక్కనే ఏమైనా తిప్పేశారు, మిషన్ అటు ఇటు తిప్పారంటే రిస్క్, ఎందుకని కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. మిషన్లు గెనుమంచుని వదిలేసిన దగ్గర దాన్ని కోయడానికి మా ఊరు సైడ్ అయితే మందర్లు అంటారు, మీ సైడ్ ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కోసిన అనేది తీసుకొని మళ్ళీ వెళ్ళి ఆ వరి మీద పడేసామంటే అది మిషన్ ఈసారి రౌండ్కి కోసుకొని వెళ్ళిపోతుంది. మిషన్ వదిలేసిన దాన్ని కోసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కొడవలు అయితే జారి చేయి మీదకి వచ్చినా వచ్చేస్తుంది. నాకైతే 2-3 సార్లు వచ్చింది కానీ తెగలేదు. ఎలాగో ఉంటే గెనుము వచ్చింది, దాన్ని కూడా కోసి అలా వరి మీద పడేసి అవునా ఇంకా మిషన్ ఎక్కదామని వెళ్ళాను. ఇంకొద్దిగుంటే అది ఎలాగలా కోసేద్దామని చెప్పి ఫాస్ట్ కోసేసాను. కోసిన తర్వాత ఇంక ఎక్కాను. మిషన్ ఎక్కాక అదేదో తెలియని ఆనందం. చిన్నప్పటి నుంచి మిషన్ ఎక్కినా ట్రాక్టర్ ఎక్కినా అసలు ఎందుకు తెలియదు అది. కానీ మీ సైడ్ వరి కోసిన దానికి ఎంత తీసుకుంటారు? మా సైడ్ గంటకి 2300 తీసుకుంటారు. మీ సైడ్ ఎంత తీసుకుంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. కొత్త మిషన్లు వచ్చాక ఇవి చాలా ఫాస్ట్గా కోస్తున్నాయి. ఇంతకు ముందులో పచ్చ మిషన్లు అయితే కొద్దిగా లేట్ అయ్యాయి. ఈ కొత్త మిషన్లు అయితే మటుకు మామూలుగా అయితే కోయట్లేదు. 1 ఎకరా అయితే 40 నిమిషాలను కోసేస్తుంది. ఒకటి చెప్పాను కదా, కామెంట్ చేయండి అని. ఇది ముందు కట్టర్కి సైడ్లో ఉంటాయి ఇవి ఎందుకంటే గెనాల దగ్గర ఏమన్నా కర్రలు ఏమన్నా అడ్డం ఉన్నా కోసుకుని అవి అయితే లోపల కట్టరికి అడ్డం పడకుండా ఉంటాయి.